నువ్వు నా మాట వింటున్నావా? నీకోసం చేసి పెట్టడానికి ముందు ఆనందిని వదిలించుకో. ఆ తర్వాత నువ్వు ఏదడిగితే అది చేసి పెడతాను. ఆనంది వదిన నీకు కోడలుగా రావటం నీ అదృష్టమమ్మా. ఫ్యూచర్లో తను నిన్ను బాగా చూసుకుంటుంది. ఏంటే అది నన్ను చూసుకునేది? అది గుమ్మల్లో అడుగు పెడితే ఇంతకు ముందు తులసినన్నారే కాళ్ళు విరగ్గొడతానని. ఆ పని నేను చేస్తాను. అమ్మ అలాగే బెదిరిస్తుందిలే కానీ నువ్వు వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కుని రా అన్నయ్య, వడ్డిస్తాను. ఆనంది, ఆనంది ఎక్కడి నుంచి వస్తున్నావు? కంపెనీ నుండి. కాదు, ఆకాష్తో ఎక్కడికో వెళ్ళావు. ఓ చూసావా? అవును చూశాను. వాడి కారు ఎందుకు ఎక్కావు? హాస్టల్ దగ్గర దింపుతానన్నారు. అలా ఎవరు పడితే వాళ్ళు లిఫ్ట్ ఇస్తే వాళ్ళతో వెళ్ళిపోవడమేనా? ఆకాష్ గారు మంచివారు కాదా? మంచివారా కాదు అని కాదు, అలా వెళ్ళడం తప్పు. మరి నువ్వు ఒకసారి నీ కార్ స్టార్ట్ కావడం లేదని కరుణాకర్ గారితో స్కూటర్ మీద వెళ్ళావుగా? షో ఆనంది, అది వేరు ఇది వేరు. అసలు నేను ఆకాష్ గారితో వెళ్తే నీకేంటి బాధ? బాధ కాదు, అశ్విన్కి తెలిస్తే తను నన్ను అపార్థం చేసుకోడు. అయినా ఆకాష్ గారితో కారెక్కి వెళ్ళడానికి ఒక కారణం ఉంది. అదే ఏంటా కారణం? అది ఆగిపోయావా? చెప్పు. ముందు చెప్తే కొన్ని పనులు కావు అంటారు. ప్లీజ్ ఆనంది, ఆకాష్ ఏం చెప్పాడు? ఒక ముఖ్యమైన విషయం చెప్పాడు. అదే ఏంటది? ఏం చెప్తే ఏంటి, తెలియాల్సింది తెలిసింది. అది నిజమా అనేది కూడా తేలాలి. తేలాక ఉంటుంది ఒక్కొక్కరికి